వెల్కమ్ బ్యాక్ టు ఎ న్యూ వీడియో. సో ఈరోజు మనం ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్. సో ఇది ఒక సర్వైవల్ సిరీస్. సో చూద్దాం గైస్, ఈ సిరీస్ని మనం ఎంతవరకు తీసుకువెళ్ళగలుగుతామో. సో నా మైండ్లో అయితే చాలా ఫార్మ్స్ ఉన్నాయి, అవన్నీ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే గైస్, ఇక్కడైతే నాకైతే రూయిన్ పోర్టల్ అనేది కనపడింది. సో నేను వెళ్ళి దాని దగ్గర చెస్ట్ ఉంటే ఆ చెస్ట్ని నేనైతే కలెక్ట్ చేసుకుంటాను. సో చూద్దాం, ఆ చెస్ట్లో మనకు లూట్ బాగా దొరకాలని నేనైతే చాలా యాంగ్జైటీగా ఉన్నాను. ఓకే గైస్, ఇక్కడైతే మనకు దొరికింది చెస్ట్. చూద్దాం ఇందులో ఏమేమి ఉన్నాయో లూట్ మనకు. సో ఓకే గైస్, ఇక్కడైతే మనకు విలేజ్ కూడా దొరికింది గైస్, చూస్తున్నారు కదా. ఇది లక్కీ సీడ్ నాకు. అండ్ ఆల్సో ఇక్కడ షవలు, బూట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలెక్ట్ చేసుకున్నాం ఫాస్ట్గా. విలేజ్లోకి అయితే వెళ్ళాలి. అండ్ ఇది కర్జా వ్యానిషింగ్, ఇదైతే పెట్టుకుంటాను. సో ఇదైతే కర్జా బైండింగ్ గైస్, ఇదైతే మనకు వద్దు, అందుకే పడేసాను. సో వెళ్దాం గైస్. ఇక్కడైతే ట్రీ ఉంది, ట్రీని కట్ చేద్దాం ముందు. ఓకే గైస్, కొన్ని ప్లాంక్స్ చేసుకుందాం. దాంతో వచ్చి ఒక క్రాఫ్టింగ్ టేబుల్, కొన్ని స్టిక్స్, ఎందుకంటే పికాక్స్ చేసుకోవాలి కదా, మనకైతే స్టోన్లోకి అప్డేట్ కావాలి. సో పికాక్స్ తీసుకుందాం ఒకటి. సారీ గైస్. సో ఒక పికాక్స్, ఇంకా దాంతో స్టోన్ అనేది మైనింగ్ చేద్దాం మనం. సో కింద ఉంటుంది కదా స్టోను, మన కిందకి వెళ్ళి స్టోన్ అనేది మైనింగ్ చేద్దాం. ఓకే గైస్, స్టోన్ అనేది మైనింగ్ చేస్తే నేను ఒక స్టోన్ పికాక్స్ అయితే చేసుకుంటాను. ఒక పికాక్స్, ఒక స్వార్డ్ అండ్ ఆల్సో ఒక యాక్స్. ఓకే గైస్, అన్నీ అయితే చేసుకున్నాను. ఇంకా ఇవన్నీ సార్ట్ చేసుకొని మనం అయితే విలేజ్ దగ్గరికి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకొని వెళ్ళిపోదాం. ఎస్, సో వెళ్ళిపోదాం గైస్. ఇక విలేజ్లో ఏమైనా చెస్ట్ ఉంటే దాన్ని కూడా లూట్ చేయడానికి ట్రై చేద్దాం. సో నాకైతే ఇక్కడ ఒక షీప్ కనబడింది, దాన్ని అయితే కొడతాను, ఎందుకంటే ఊలు కావాలి నాకు, బెడ్ చేసుకోవాలి. అయినా మనకు ఇందులో దొరుకుతుంది కదా విలేజ్లో, సో అదే కలెక్ట్ చేసుకుంటాను. సో విలేజ్లో ఏదైనా లూట్ ఉంటే తీసుకుందాం గైస్. సో నాకైతే మెయిన్ ఇక్కడ విలేజర్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే నాకు వాళ్ళతో చాలా పని ఉంది. అండ్ ఆల్సో గైస్, ఇక్కడైతే మనకి హేవెల్స్ ఉన్నాయి. సో వాటిని కూడా కలెక్ట్ చేద్దాం. వాటిని కలెక్ట్ చేయాలంటే మనకి ఏం కావాలి? హో కావాలి గైస్. సో మనం ముందు హో అయితే చేసుకుందాం. ఈ చేతితో తీస్తే లేట్ వస్తుంది, మనం అయితే హో చేసుకుందాం. ఒక హో. ఇకైతే ఇంకా హోని హేబెల్స్ని అయితే మనం కలెక్ట్ చేసుకుందాం. ఇక్కడైతే మనకు బ్లాక్ స్మిత్ ఉన్నాడు గైస్. ఇందులో చెస్ట్లో మనకి ఏం దొరుకుతుందో చూద్దాం. ఓ గైస్, మనకైతే ఇక్కడ డైమండ్స్ దొరికాయి, అండ్ ఆల్సో డైమండ్ హార్ట్స్ ఆర్మరు, కొన్ని శాంపిల్స్ కూడా దొరికాయి. ఓకే, థ్యాంక్ గాడ్. మనకైతే ఫస్ట్ ఎపిసోడ్లోనే రూయిన్ పోర్టల్ ఇవన్నీ దొరికాయి. నేనైతే కొన్ని బెడ్స్ కూడా చేసుకుంటాను గైస్. నేనైతే వీట్ అనేది వచ్చింది. సో కొన్ని బ్రెడ్స్ తీసుకుందాం, ఎందుకంటే ఫుడ్ పర్పస్ మనకు. ఓకే, నేనైతే సార్ట్ చేసుకుంటాను. సో ఇక వెళ్ళిపోదాం గైస్. మనకైతే మంచి బేస్ కావాలి ఇక్కడ. సో బేస్ని అయితే నేను చూసుకుంటాను. సో గైస్, ఇక్కడైతే మనకు బేస్ కోసం రిక్వైర్మెంట్స్ అనేది ఎందుకంటే మనకు బేస్కి కావాలి కదా. సో చూద్దాం కావాల్సిన ఎక్కడ ఉంది. ఇక్కడైతే నాకు కేవ్ కనబడింది. సో అందులో అయితే నేను కావాల్సిన కలెక్ట్ చేయడానికి చూసుకుంటాను. అండ్ ఆల్సో ఐరన్ దొరికితే ఐరన్ కూడా తీసుకుందాం ఈ ఫస్ట్ వీడియోలోనే. ఓ గైస్, మనకైతే ఇక్కడ ఇంకో విలేజ్ దొరికింది. అదే నా విలేజ్ ఇది కాదు గైస్, అది ఆ పక్క ఉంది. సో ఇదైతే వేరే విలేజ్. సో ఇక్కడ బ్లాక్ స్మిత్ కూడా ఉన్నాడు, నాకు కనబడుతున్నాడు అక్కడ, చూస్తున్నారు కదా. సో అతని దగ్గర కూడా చెస్ట్ ఉంటే మ్యాక్సిమం డైమండ్స్ ఉంటే తీసుకుని ట్రై చేస్తాను. సో చూద్దాం మన లక్ ఎలా ఉందో ఈరోజు. సో ఆ విలేజ్ అయితే ఆ పక్కన ఉంది గైస్, ఇదైతే వేరే విలేజ్, కన్ఫామ్ అయితే అది కాదు ఇది. సో చూద్దాం చెస్ట్ ఉందో లేదో ఇందులో ముందు. ఓ గైస్, ఇక్కడైతే ఐరన్ ఆర్మర్ ఉంది నాకు, అండ్ ఆల్సో ఐరన్ పికాక్స్, కొన్ని బ్రెడ్స్ అండ్ యాపిల్స్ కూడా ఉన్నాయి. యాపిల్స్ అయితే తీసుకోను. ఓకే గైస్, మన ఫస్ట్ వీడియోలోనే మనకైతే ఐరన్ ఆర్మర్ రెడీ అయిపోయినట్టు. ఇంకా బూట్స్ కావాలి, అది అయితే తర్వాత నెక్స్ట్ నేను ఐరన్ మైనింగ్ చేసి దాంట్లోంచి తీసుకుంటాను. సో ఇక్కడ కొన్ని ఫర్నేస్ ఉంటాయి, నేను అయితే తీసుకుని వెళ్తాను, ఎందుకంటే నాకు యూజ్ అవుతాయి ఇవి. సో చూద్దాం గైస్, ఈ వరల్డ్ ఎన్ని రోజులు ఉంటానో నేను సర్వైవల్. సో నాకైతే మైండ్లో చాలా బిల్స్ అయితే మైండ్లో వస్తున్నాయి గైస్ ఈ విలేజెస్ని చూసి, ఎందుకంటే 2 విలేజెస్ నాకైతే దగ్గరగా ఉన్నాయి. సో ఐరన్ ఫామ్ కూడా యూజ్ అవుతుంది. సో నేనైతే ఇక్కడ బేస్ చేసుకుంటాను గైస్, చూస్తున్నారు కదా. సో అక్కడ ఫర్నేసెస్ పెట్టాను, అండ్ ఆల్సో ఇక్కడ లోపల తవ్వి నేనైతే కొంచెం బేస్ అయితే చేసుకుంటాను. సో అక్కడైతే కొన్ని ట్రీస్ని అయితే ప్లాన్ చేశాను, అండ్ ఆల్సో నా థింగ్స్ని అయితే ఇక్కడ సార్ట్అవుట్ చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం తవ్వాను.
అండ్ బేస్ అంటే పెద్దగా ఊహించుకోకండి గాయస్, జస్ట్ లోపలికి తవ్వి నేనైతే కొంచెం స్పేస్ చేసుకుంటాను. సో చూసారు కదా, కాబుల్ స్టోన్ కూడా కలెక్ట్ చేసుకున్నాను కొంచెం. సో ఈ చెస్ట్లో పెట్టేసాను అన్వాంటెడ్ అన్ని వస్తువులు, కాబుల్ స్టోన్ అవసరం. సో దీంతో ఒక పికాక్స్ అయితే చేసుకుందాం, ఎందుకంటే అయిపోయింది పికాక్స్. ఓకే, ఇప్పుడు మైన్ అయితే చేద్దాం, దాంట్లోకి వెళ్ళి అదంతా తీసేస్తాను. కొంచెం లోపలికి స్పేస్ చేసుకొని బెట్ తీసేసాను, కొంచెం కాబుల్ స్టోను అయితే అక్కడ వేలాడుతుంది డట్టు, ఈ గ్రాస్ మొత్తం తీసేసాను. సో ఈ బేస్ అయితే పర్ఫెక్ట్ గైస్ మనకైతే. చూస్తున్నారు కదా, నాకైతే వాటర్ సోర్స్ కూడా దగ్గర ఉంది, అండ్ ఆల్సో కొన్ని ట్రీస్ అనేది ప్లాన్ చేశాను. సో నాకైతే వుడ్ కావాలి, సో వుడ్ అయితే కలెక్ట్ చేశాను. అండ్ ఆల్సో కొన్ని చూస్తున్నారు కదా శాంప్లింగ్స్ అనేది నేను ఇక్కడ ప్లాన్ చేశాను. సో ఇక్కడ కొన్ని ఉండే అవి కూడా చేస్తాను. సో పిగ్ని అయితే చంపాను గైస్, ఇందులో నేను అస్సలు చంపాను. ఈ వుడ్ అయితే కలెక్ట్ చేద్దాం ఇంకా. ఓకే, నైట్ అయింది, వెళ్ళి స్లీప్ వేద్దాం, లేదంటే మాన్స్టర్స్ అట్టే తలకాయ తింటాయి మంది. ఓకే, గుడ్ మార్నింగ్ గైస్. మార్నింగ్ అయితే అయింది ఇక్కడ. ఫస్ట్ డే మన సర్వైవల్ సిరీస్లో ఫస్ట్ డే మనం సర్వైవ్ అయ్యాం. సో ఇక బిల్డ్ అయితే చేసేద్దాం. సో అందులో ఫస్ట్ నేను వుడ్ అయితే కలెక్ట్ చేస్తాను దీంట్లో. సో ప్లాన్ అయితే ఏం లేదు గైస్, జస్ట్ అద లోవల్ తవ్వి బయటికి కొంచెం పోర్ట్ఫోలియో కొంచెం బాగా చేసుకుందాం అనుకుంటున్నాను నేను, కొంచెం హట్ మాదిరి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ 11 అయితే ఉన్నాయి. నేనైతే ఈ 2 వదిలేసి మధ్యలో 9 తీసుకుంటున్నాను. సో డట్ తీసేయాలి, ఎందుకంటే మనకు కరెక్ట్ రాదు మెజర్మెంట్. సో తీసేద్దాం ఇక్కడ నుంచి డట్. సో జస్ట్ అలా లోపల తవ్వి కొంచెం బేస్ మాదిరి చేసుకుంటాను గైస్. సో అవతల రెండు తీసేసి ఇంకా ఒక సర్కిల్ లాగా వచ్చే మాదిరి, అది చూస్తున్నారు కదా. సో ఇలా చేసుకున్నాను. అక్కడైతే చికెన్ ఉండిపోయింది. సో అంతే గైస్, ఇంకా బయటికి అయితే కొంచెం వుడ్తో ప్లాన్ చేస్తాను నేను. సో ఇక్కడ కోల్ ఉంది, కోల్ కలెక్ట్ చేద్దామా ఏంటి. సో ఎలాగో ఇప్పుడు తీసేయాలి కాబట్టి కోల్ కూడా కలెక్ట్ చేద్దాం తర్వాత. అవన్నీ కింద గ్రెనేట్ కూడా తీసేస్తాను నేను. సో చూస్తున్నారు కదా, ఈ పక్క చెస్ట్ పెడతాను, ఈ పక్క ఫర్నేస్ పెడతాను, అండ్ ముందర అయితే మైనింగ్ ఏరియా పెట్టుకుంటాను అక్కడ. సో కొంచెం మైనింగ్ ఏరియా కోసం తీసుకుంటాను ఇక్కడ. సో అక్కడ మైనింగ్ ఏరియా పెట్టుకుంటాను, ఇక్కడైతే చెస్ట్ పెట్టుకుంటాను, చూపిస్తాను అదో ఇలా సరిపోతాయి గైస్. ఇక్కడైతే మై చెస్ట్ ఏరియా సరిపోతుంది. ఇక ఈ పక్క ఫర్నేస్, ఈ పక్క మైనింగ్ ఏరియా. సో కొంచెం టార్చెస్ అనేది పెట్టుకున్నాం, ఎందుకంటే మళ్ళీ మనకు మాప్స్ అనేది స్పాన్ అవుతాయి. సో వుడ్ అయితే కలెక్ట్ చేద్దాం గైస్, మన దగ్గర ఉన్న వుడ్ మనం తీసుకొని ఇంకా బిల్డ్ అయితే ప్లాన్ చేద్దాం. సో నేనైతే ఇక్కడ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, సో ఇక్కడైతే వుడ్ ప్లేస్ చేస్తాను. సో ఎంత హైట్ అయితే అంత వెళ్ళిపోదాం. సో మ్యాక్సిమం నేనైతే 5 or 6 అనుకుంటున్నాను, చూద్దాం ఎంత హైట్ వస్తుందో. ఓకే గైస్, 6 బ్లాక్స్ ఏమి వచ్చాయి. సో గైస్ ఇక్కడైతే నేను కొంచెం స్టేజ్ అనేది పెడుతున్నాను, డిజైన్ కావాలి. ఓకే గైస్, ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. సో ఇక్కడ కొన్ని మనం స్టోన్ బ్రిక్స్ అయితే తీసుకుందాం గైస్, చూస్తున్నారు కదా. సో అవి ఇక్కడ కింద సైడ్స్ పెట్టేద్దాం, బాగా లుక్ వస్తుంది మనకు. సో ఇక్కడ సో అదైతే నేను తర్వాత క్లియర్ చేస్తాను గైస్. లోపల ఇంటీరియర్ నేను చూసుకుంటాను. కొంచెం శాండ్ కూడా కలెక్ట్ చేద్దాం, ఎందుకంటే మనకు గ్లాస్ కావాలి కాబట్టి ఫర్నేస్లో పెట్టేద్దాం. సో బ్రిక్స్ అయితే ఇలా ప్లేస్ చేస్తాం గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇక్కడ గ్లాసు, రాంగ్ ప్లేస్మెంట్, గ్లాస్ అయితే ఇక్కడ పెట్టేద్దాం. సో చూసారు కదా గైస్. సో
సో సో లుక్ అయితే మారింది గైస్, చూస్తున్నారు కదా. సో లోపలైతే ఇంటీరియర్ ఇంకా చేసుకుంటాను నేను. సో అంతే గైస్, ఇక్కడైతే ఇంకా ఈ హౌస్ అయితే ఇంతే. ఇంకా లోపల ఇంటీరియర్ తర్వాత నేను ఆఫ్లైన్లో అయితే చేసుకుంటాను. సో ఇప్పుడు నాకైతే కావాల్సింది, సో డెకరేషన్ పర్పస్ కొంచెం కొన్ని ఫ్లవర్స్ అయితే కావాలి. సో అక్కడ ఇక్కడ ఉన్నాయి, సో ఈ పక్క ఉన్నాయి కొన్ని ఫ్లవర్స్ అయితే కలెక్ట్ చేద్దాను నేను, రెడ్ ఎల్లో ఏదైనా. సో అక్కడ ముందర పెట్టినకి, సో చూసారు కదా ఇలా ఇక్కడ పడితే అక్కడ ర్యాండమ్గా ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. సో ముందర ఇంట్రో అయితే నేను తర్వాత చేంజ్ చేసుకుంటాను గైస్. ఎంట్రీ దగ్గర కొంచెం స్ట్రైప్ చేయడం అవన్నీ చేసుకుంటాను. సో ఫైనల్ లుక్ అయితే బాగానే ఉంది. సో చూస్తున్నారు కదా. సో ఫైనల్గా లుక్ అయితే అదిరిపోయింది గైస్. చూస్తున్నారు కదా, చాలా యాడ్ చేశాను. సో ఈ వీడియోలో అయితే ఇంతే గైస్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.